గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిబంధనలు పాటించలేదు, జరిమానా వేసినా లెక్కలేదు, మా దారి అడ్డదారి, ఏం చేస్తారో చేసుకోండి. ఇది కర్నూలు రోడ్డు ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం వ్యవహరించిన తీరు. ప్రజా రవాణా వాహనంలో ఖచ్చితంగా అగ్నిమాపక పరికరాలు ఉండాలి, కానీ కావేరీ యాజమాన్యం ఈ బస్సులో వాటిని ఉంచలేదు. అధికారులు జరిమానాలు వేసినా పట్టించుకోలేదు. మరోవైపు సీటర్ బస్సుకు ఎలాంటి అనుమతులు లేకుండా స్లీపర్గా ఆల్టరేషన్ చేశారు. ఇలా అడుగడుగునా కనిపిస్తున్న నిర్లక్ష్యం 19 మందిని నిలువునా దహించేలా చేసింది. కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యపు మంటలే కారణమైంది. యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకపోవటం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రజా రవాణా వాహనంలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఉండాలి. అయితే వాటిని ఏర్పాటు చేయకుండా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కింది. అగ్నిమాపక పరికరాలు లేవని గతంలో అధికారులు 2 సార్లు జరిమానా విధించారు. అధికారుల ఆదేశాల్ని బస్సు యాజమాన్యం బేఖాతరు చేసింది. ఏమవుతుందిలే చూసుకుందామన్నట్లు వ్యవహరించింది. ఫలితంగా బస్సు నిలువునా తగలబడి 19 మంది సజీవ దహనమయ్యారు. దగ్ధమైన బస్సుపై ఏపీ, తెలంగాణలో కలిపి 20కి పైగా జరిమానాలు ఉన్నాయి. ఈ బస్సు నిబంధనలు ఉల్లంఘించిందని గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు రవాణా శాఖ అధికారులు 5 సార్లు జరిమానాలు వేశారు. గతేడాది సెప్టెంబర్ 20న నెల్లూరులో రవాణా శాఖ అధికారులు ఈ బస్సు తనిఖీ చేసినప్పుడు రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడం, డ్రైవర్ యూనిఫామ్ ధరించకపోవడంతో జరిమానా వేశారు. ఈ ఏడాది మే 16న కాకినాడ జిల్లా కృష్ణవరం వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేవని, ఎదుటి వాహనాల డ్రైవర్ల కళ్లపై ప్రభావం చూపేలా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ వోల్ట్స్ ఉండే హెడ్లైట్స్ వాడుతున్నారని జరిమానా విధించారు. జూన్ 11న శ్రీకాకుళం జిల్లా కుశలపురంలో ఈ బస్సును తనిఖీ చేయగా అప్పటికీ అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మరోసారి జరిమానా వేశారు. జూన్ 13న శ్రీకాకుళంలోని తిలక్ నగర్ కాలనీ వద్ద తనిఖీ చేసినప్పుడు రహదారి భద్రత నిబంధన ఉల్లంఘించి రోడ్డుకు అడ్డంగా బస్సు నిలపడంతో అపరాధ రుసుము వేశారు. జూలై 4న ఏలూరు జిల్లా బొమ్మలూరు వద్ద తనిఖీ చేయగా అధిక వోల్ట్స్ ఉండే హెడ్లైట్స్ వినియోగిస్తున్నారని, ప్రయాణికుల జాబితా లేదని గుర్తించి జరిమానా విధించారు. ఈ 5 జరిమానాల్లో 1 చెల్లించారు. ఇంకా 4 జరిమానాలు కలిపి 6,935 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈ బస్సుపై నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి 23,120 జరిమానా చెల్లించాల్సి ఉంది. బస్సులో అగ్నిమాపక పరికరాలు లేవని రవాణా శాఖ అధికారులు 2 సార్లు జరిమానాలు విధించినప్పుడే యాజమాన్యం స్పందించి ఉంటే ప్రయాణికుల ప్రాణాలు దక్కేవి. బస్ కింద బైక్ ఇరుక్కుని మంటలు వ్యాపించినప్పుడు అగ్నిమాపక పరికరం ఉంటే ఆ మంటల్ని నియంత్రించి ప్రయాణికుల్ని రక్షించే అవకాశం ఉండేది. ఇవి లేకపోవడంతో మంటలు శరవేగంగా వ్యాపించి ప్రాణాలు తీశాయి. ఇప్పుడు ఎలర్ట్ అయినా కూడా బయటకు రాని పరిస్థితిలో సెకండ్స్లో, నిమిషాల్లో కాలిపోతున్నారంటే దాంట్లో వాడుతున్న మెటీరియల్, దాంట్లో వాడుతున్న ఫైర్ ప్యాసిఫైయర్స్ లేకపోవడము, ప్రతి సీట్ దగ్గర ఫైర్ ప్యాసిఫైయర్ పెట్టాలా, తర్వాత ఫైర్ క్విక్గా మూవ్ కాకుండా ఉండే వ్యవస్థని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలా, స్మోక్ సకింగ్ డివైసెస్ పెట్టుకోవాలా, తర్వాత ఈ యొక్క మానిటరింగ్ వ్యవస్థ, క్యాలిబ్రేటివ్ వ్యవస్థ, ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ బ్రేక్స్ వేస్తున్నాడు, దాని చుట్టూ ఉన్న విసినిటీ ఏంటి, డ్రైవర్ యొక్క రియాక్టివ్నెస్ని డిస్ప్లే చేసే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలా, బ్లాక్ బాక్స్ అనేది ఈ రోజున బస్సెస్ ఖచ్చితంగా పెట్టాలని, ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఇవ్వాలని, మూడోది ఆటోమేటిక్గా ఫెసిలిటీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ప్యాసింజర్స్కి ఇవ్వాలనేది నా ఉద్దేశం. బస్సు రిజిస్ట్రేషన్ వ్యవహారం కూడా సరిగ్గా రాజుగారి 7 చేపల కథలా ఉంది. ఇది DD01 N9490 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది. అంటే కేంద్రపాలిత ప్రాంతం దమన్ దీవ్లో రిజిస్ట్రేషన్ అయిందని అర్థం. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఒడిశాలోని రాయగడ చిరునామా ఉంది. బస్సుకు బీమా ఒంగోలులో చేయించారు. మొత్తంగా చూస్తే ఈ బస్సుకు 3 చోట్ల రిజిస్ట్రేషన్ మారినట్లు తేలింది. బస్సుని 2018లో మే 2న కొని ఆగస్టు 8న తెలంగాణలోని మేడ్చల్ RDO కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పట్లో ఇది సీటర్ బస్సు. తెలంగాణ, ఏపీలో బస్సుల ఆల్టరేషన్ కు అనుమతించడం లేదు. దీంతో తెలంగాణ నిరభ్యంతర పత్రం తీసుకుని 2023 ఏప్రిల్ 26న దమన్ దీవ్లో రిజిస్ట్రేషన్ చేశారు. హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండడంతో దమన్ దీవ్లో NOC తీసుకుని ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడ RDO కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యానిది ఒంగోలు అయితే దాని యజమాని వేమూరి వినోద్ కుమార్ అని రాయగడలోని సాయి లక్ష్మీనగర్ చిరునామా చూపించి బస్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
బస్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు, ఆల్ ఇండియా పర్మిట్ కాపీలు తదితరాలన్నింటిలోనూ 43 సీట్ల బస్గా మాత్రమే ఉంది. కానీ బస్సు స్లీపర్ బెర్తులతో ప్రయాణిస్తోంది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా ఆల్టరేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని ఏ రాష్ట్రంలోనూ రవాణా శాఖ అధికారులు గుర్తించి పట్టుకోలేదు. వి కావేరీ ట్రావెల్స్ కు 100కు పైగా బస్సులున్నాయి. వీటిలో 10ల సంఖ్యలోని సీటర్ బస్సులోనూ ఆల్టరేషన్ చేసి స్లీపర్లుగా మార్చి ఒడిశా, దమన్ దీవ్, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. వీటికి సీటర్ నుంచి స్లీపర్గా మార్చేందుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై రవాణా శాఖ అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం.